అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని తప్పులు జరిగే ఆస్కారం ఉంది. దీనివల్ల మీరు ఆర్థికంగా లేదా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు పాల్గొనే వర్క్షాప్ల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వృత్తికి సంబంధించిన విలువైన సమాచారం అందుకుంటారు. సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభాలు అందుతాయి. ఉత్పత్తి మరియు అమ్మకాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దేవాలయ దర్శనం లేదా పూజలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులు సజావుగా సాగడానికి వాతావరణం సహకరిస్తుంది. ఆహార రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. రుచికరమైన భోజనం ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సేవలకు లేదా విజయాలకు గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పశుపోషణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రశంసలు అందుకుంటారు. గతంలో మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పాత సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన సెమినార్లలో పాల్గొంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. మీ స్వీయ నమ్మకం రెట్టింపు అవుతుంది. ప్రతి పనిని ధైర్యంగా చేస్తారు. స్నేహితుల నుంచి అనూహ్యమైన సహాయ సహకారాలు అందుతాయి. మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ ఆలోచనలను స్పష్టంగా కూర్పు చేయడంలో వైఫల్యం చెందుతారు. ఇతరులు మీ భావాలను అర్థం చేసుకోలేరు. ముఖ్యమైన లేఖలు లేదా నివేదికలు రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సృజనాత్మక ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ కళాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఆవిష్కరణలు చేస్తారు. విద్యుత్ సంబంధిత రంగాన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్ పరికరాల కొనుగోలు శుభప్రదం. మీ ఆరోగ్యం, ఆర్థిక సంక్షేమం బాగుంటుంది. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు అన్ని విషయాల్లో తోడ్పడతాయి. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. విహారయాత్రలు ఆనందాన్ని కలిగిస్తాయి. కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీ ఎంపథీ మాటలు వారికి సాంత్వన కలిగిస్తాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రసంగాలు వివాదాస్పదం కావచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా మనశ్శాంతి పొందుతారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. మీరు తీరప్రాంత పర్యటనకు ప్లాన్ చేసుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో పనిచేసేవారికి సాంకేతిక లోపాలు ఎదురవుతాయి. ప్రాజెక్టుల పురోగతి మందగిస్తుంది. దివ్యచింతన వలన మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం వలన నిశ్చలత్వం లభిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి సంతృప్తినిస్తుంది. పిల్లల చదువులు, ఆరోగ్యం పట్ల ఆనందం కలుగుతుంది. మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఇతరుల సహాయం లేకుండానే మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు అన్ని ఒత్తిడుల నుండి బయటపడతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎటువంటి ప్రయోజనం పొందలేరు. మీరు ఇచ్చిన సలహాలు ఇతరులకు నచ్చవు. మీకు నచ్చిన సినిమా చూడటం ద్వారా మంచి వినోదాన్ని పొందుతారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయం సాధిస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ లభిస్తుంది. ఈ రోజు వ్యవసాయ పనులకు అనుకూలం. మీ పొలంలో పనులు వేగంగా
జరుగుతాయి, మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి, మీ వృత్తి జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు, మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వాదాలకు దిగడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చెయ్యకండి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది మీ అన్ని కష్టాలను దూరం చేస్తుంది. సంగీతంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు దక్కుతాయి. కొత్త మ్యూజిక్ వాద్యాలను నేర్చుకుంటారు. ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు, మార్పులలో జాప్యం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి బాగుంటుంది. ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. శుభార్థక్రియలు చెయ్యటం వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మీరు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు రాసిన పుస్తక సమీక్షలు, ప్రశంసలు అందుకుంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ఈరోజు మీ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈరోజు మీరు ఆనందకరమైన ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. అహంకారాన్ని తగ్గించుకోవాలి. పని ప్రదేశంలో అధిక ఒత్తిడి కారణంగా అసౌకర్యానికి గురవుతారు. సహోద్యోగుల నుండి సహకారం తక్కువగా లభిస్తుంది. నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రదర్శన విజయవంతం కాదు. కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. మీ సంభాషణ నైపుణ్యాల ద్వారా కొత్త ఒప్పందాలు సులభంగా పూర్తి చేసుకుంటారు. క్లిష్టమైన సమస్యలను సైతం మీ సామర్థ్యంతో పరిష్కరిస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా ఈరోజు గొప్ప ఆనందాన్ని పొందుతారు. మనసుకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త కోర్సులలో చేరుతారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం మీకు లాభాన్నిస్తుంది. టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి. ఆర్థిక పెట్టుబడులు ఈరోజు నష్టాలను తెచ్చిపెట్టవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. పని ఒత్తిడి ఈరోజు మీకు తగ్గుతుంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటారు. వ్యాయామంపై దృష్టి పెడతారు. శారీరక శక్తి పెరుగుతుంది. స్వచ్ఛంద సేవలో పాలు పంచుకుంటారు. సమాజానికి మంచి చేస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి లాభాలు పెరుగుతాయి. పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. అనవసరమైన ఆందోళనలు ఉండవు. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది. నీటిపారుదల, జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. శుభ్రమైన నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి. వైద్యుల సలహాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వినోదాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. నూతన ఆవిష్కరణలు మీకు మంచి పేరు తీసుకొస్తాయి. సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. చేపల దిగుబడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు. క్రీడారంగంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది. పాత సంబంధాలలో అపార్థాలు పెరిగి దూరం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సహాయం కానీ మద్దతు కానీ లభించదు. ఫోటోగ్రఫీలో తీసుకున్న చిత్రాలు సరిగా రాకపోవడం లేదా పరికరాలు పాడైపోవడం జరుగుతుంది. మీ సృజనాత్మకత గుర్తించబడదు. మీరు చేస్తున్న పెట్టుబడులు ఊహించని లాభాలను అందిస్తాయి. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమై ధన ప్రవాహం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో నష్టాలు ఎదురవుతాయి. భూములు, ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు.
నాటకాలు, డ్రామాలలో నటిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.